నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ చిట్ చాట్. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్ అండ్ వైష్ణవి హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రమే లవ్ మీ. నిన్న విడుదలైన ఈ చిత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆడియన్స్ చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ మూవీకి సంబంధించి. రెస్పాన్స్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. మరి ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశిష్ అండ్ వైష్ణవి. హలో, నమస్తే అండి. హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? సూపర్ గుడ్ అండి. సో అసలు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మంచి హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ ఇది. సో అంటే ఇలాంటి జోనర్లో మనకు మూవీస్ వస్తూ ఉన్నా కూడా ఈ మూవీ కూడా చాలా మంచి రెస్పాన్స్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడియన్స్తో కూర్చొని చూసినప్పుడు చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? అసలు రెస్పాన్స్ ఏ విధంగా అనిపించింది ఆడియన్స్? వైష్ణవి. సో మేము నేనైతే ఫస్ట్ టైం చూసిన, మేబీ ఆశిష్ ముందు చూసుంటారు. సో నేను మేమందరం షూట్ చేసేటప్పుడు ఏదైతే డిఫరెంట్ అండ్ యూనిక్ అనుకొని మేము కాన్సెప్ట్ అనుకొని షూట్ చేసామో అది జనాలు కూడా అదే విట్నెస్ చేయాలి అని, జనాలు కూడా అదే ఫీల్ అవ్వాలని అనుకున్నాం మేము. బట్ థియేటర్స్లో వెళ్ళి చూసిన తర్వాత ఎక్కడైతే కొన్ని రివీల్స్, ఎక్కడైతే కొన్ని థ్రిల్స్ ఉన్నాయో ఆ మూమెంట్కి నిజంగా రియాక్ట్ అయ్యారు. ఆ రెస్పాన్స్ మేము చూసాము. చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది థియేటర్స్లో కూర్చున్నప్పుడు. సో హ్యాపీ. ఫస్ట్ టైం ఆశిష్ అసలు సూపర్ డూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు మీరు. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సో అసలు ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? అంటే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనే అనుకున్నాం ఫస్ట్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఆడియన్స్ థియేటర్లో చూసినప్పుడు అంతే బిలీవబిలిటీ ఉంటుందా అని. సో అదే టెన్షన్తో షూట్ చేసాం. మాకు ఎంత కాన్ఫిడెన్స్, మేము ఒక కొత్త సినిమా తీస్తున్నామని ఎంత ఒక హ్యాపీనెస్ ఉండేనో, అది నిన్న ఫస్ట్ టైం మార్నింగ్ షో చూస్తున్నప్పుడు మేము ఎక్కడెక్కడైతే అంటే మీరు ఎన్ని సినిమాలు చూసినా గోస్ట్ లవ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ చూసుండరు. అంటే దయ్యం అంటే భయపడతాం, లేకపోతే దయ్యం అంటే చంపేస్తుంది, లేకపోతే దయ్యం అంటే యూనో లైక్ జంప్ స్కేర్స్ ఉంటాయి సినిమాలో, ఇక్కడ భయపెట్టిస్తారు మనని. కానీ ఇది ప్యూర్ అంటే హారర్ ఎలిమెంట్ ఉంటుంది, బట్ మెయిన్గా దయ్యంతో లవ్ అనే కాన్సెప్ట్. అంటే దయ్యంని కూడా ఒక నార్మల్ మనిషిలాగా నా క్యారెక్టర్ లవ్ చేయడం, తర్వాత అది ఎక్కడికి ట్విస్ట్ అయిద్ది, టర్న్స్ తీసుకుంటుంది అనేదే స్టోరీ. సో అది జనాలకి ఇంట్రెస్టింగ్ అనిపించిందేమో. నిన్న మేము చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఆ దయ్యం దగ్గరికి వెళ్తున్న దాంట్లో ఆడియన్స్ ఇచ్చే రియాక్షన్స్, అవన్నీ మేము అనుకున్నాం ఒక డిఫరెంట్ అటెంప్ట్, సక్సెస్ అయ్యాం అనే వేలో అయితే అనుకున్నాం. నిన్న ఇంటర్వెల్ ట్విస్ట్ కానివ్వండి, క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి జనాలు రియాక్షన్స్, అరుపులు, ఈలలు అసలు. సో మేమైతే ఎక్కడైతే ఆడియన్స్కి వావ్ మూమెంట్ ఉంటుంది అనుకున్నామో అక్కడ ఉండే.